గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. నేను మీ దిలీప్ గౌడ్ డీజీపీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరిగింది. అద్భుతం ఒక దాంతో రైట్. మరి ఒక కొత్తగా తెలుసుకుందాం ఏంటి అంటే, ఇది చాలామందికి తెలుసు, ఇది మన గుండె. చాలామందికి అందరికీ మనం జీవిస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి కూడా గుండె అనేది ఉంటుంది. రైట్, మరి మన గుండెని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితం అనేది అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది అంటే, చాలా రకాలుగా గుండె సమస్యలతోని చాలామంది చనిపోవడం జరుగుతుంది, అవునా కదా? సో ప్రతి ఒక్కరు కూడా తెలుసు, చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నిమిషం మాట్లాడిన వ్యక్తి మరో నిమిషం జీవించి ఉంటాడా లేదా చనిపోతాడా అనేది ఎవరం కూడా చెప్పలేకపోతున్నాం. అంత దారుణమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. సో అంటే ఒకసారి ఆలోచన చేద్దాం, ఎందుకు వెళ్ళిపోయామంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం తినే ఆహారం అని చెప్పచ్చు, అండ్ మనకు రోజు ఉండే అలవాట్లు అని చెప్పచ్చు. రైట్, మరి అలా మన రోజు అలవాట్లు కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సో ఒకసారి చూడండి, ఇవి గుండెకు అటాచ్ అయి ఉన్నటువంటి రక్తనాళాలు. సో ఈ రక్తనాళాలలో మనం తినే ఆహారం ద్వారా అది ఏం జరుగుతుంది అంటే, సో ఈ రక్తనాళాలలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకపోతుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకపోవడం ద్వారా చూడండి ఒకసారి ఇక్కడ, ఇది ఆరోగ్యకరమైన గుండె. ఇట్లా ఈ రక్తనాళాలలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఏం కూడా లేవు. సో ఈ రక్తనాళం అనేది క్లియర్గా ఉన్నది, క్లారిటీగా ఉన్నది. చూడండి, సో కిందికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఒక కొవ్వు పదార్థం లాంటిది రావడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇలా వస్తుందో, సో అప్పుడు చాలా వరకు హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉన్నది. సో ఇలా కొవ్వు పదార్థం అనేది ఇట్లా రాగానే ఏమైంది అంటే, మనకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలియకుండానే బీపీ అనేది అటాక్ అవుతుంది. మనం హాస్పిటల్లో చెక్ చేసుకుంటే మీకు బీపీ వచ్చిందని చెప్తారు. చాలా రకాల టాబ్లెట్స్ కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఎప్పటిదాకా మనం వాడాలి టాబ్లెట్స్ అంటే, మనం ఉన్నంతకాలం, మనం ఎప్పుడైతే చనిపోతామో ఆ రోజు వరకు మనం టాబ్లెట్స్ వాడుతూనే ఉంటాం ఒకసారి బీపీ వచ్చిందని. సో మరి ఇక్కడ బయట మార్కెట్లో ఎక్కడ కూడా సో ఈ రక్తనాళాలలో వచ్చినటువంటి కొవ్వును కరిగించే మందులు కానీ మెడిసిన్ కానీ ఎక్కడ కూడా లేవు. సో చూడండి, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ సమస్యలు వస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇది మంచిగా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ కొవ్వు అనేది రక్తనాళంలో పేరుకపోవడం ద్వారా ఈ నాళం అనేది కొంచెం క్లోజ్ అయిపోయింది. సో థర్డ్ పిక్చర్కి వచ్చేసరికి ఈ నాళం మొత్తం పూర్తిగా క్లోజ్ అయింది. సో ఇట్లా ఎప్పుడైతే రక్తనాళం క్లోజ్ అవుతుందో చెడు కొవ్వుతోని, సో అప్పుడు మనకు హార్ట్ సమస్యలు అనేది చాలా వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఇట్లా వితిన్ 15 మినిట్స్ లేదా 1 అవర్లో మన హాస్పిటల్కి వెళ్ళకపోతే, టైంకి మన హాస్పిటల్కి అందకపోతే ఖచ్చితంగా మనిషి చనిపోయే అవకాశం ఉంది. రైట్, మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనైనా మనిషి బతుకుతలా హార్ట్ అటాక్ వచ్చింది అంటే, సో 100% గ్యారంటీ అనేది లేదు. సో ఒకసారి చూడండి డియర్ లీడర్స్, మరి సో ఇట్లా కొవ్వు పేరుకపోయిన దానికి బయట ఎక్కడైనా మెడిసిన్ ఉన్నది అంటే 100% బయట మార్కెట్లో ఎక్కడ కూడా మెడిసిన్ లేదు. సో జస్ట్ టాబ్లెట్స్, ఓన్లీ టెంపరవరీ మాత్రమే టాబ్లెట్స్ అనేది ఉపయోగిస్తున్నాం. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ లేదు. సో కాబట్టి మన వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫుడ్ సప్లిమెంట్స్ని మన కంపెనీ ప్రవేశపెడుతుంది. సో అందులో ఇలాంటి ప్రాబ్లమ్స్కి, ఇట్లా హార్ట్ సమస్యలు ఫ్యూచర్లో రావద్దు, నా గుండె ఆరోగ్యంగా ఉండాలి అని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో వాళ్ళకు వెస్టీజ్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని అందిస్తుంది. దాని పేరే వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పచ్చు. సో ఈ వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎవరైతే వాడుకుంటారో 100% వాళ్ళ జీవితంలో హార్ట్ సమస్యలతో ఎవరు కూడా చనిపోరు. 100% నాది గ్యారంటీ. సో మరి ఈ ఫ్లాక్స్ ఆయిల్ దేంతో తయారైంది అంటే, మనకు తాతలు, మన అమ్మమ్మలు, నానమ్మలు ఎవరికైనా తెలుసు దేంతో తయారైంది అంటే అవిసె గింజలతో తయారవుతుంది. అవిసె గింజలు అంటే మనకు తెలియకపోవచ్చు, బట్ మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు తెలిసి ఉంటుంది. సో ఈ అవిసె గింజలు వాడడం ద్వారా చాలా రకాల అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే, ఇక్కడ చూడండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, గుండెను హెల్తీగా వస్తుంది, అండ్ గుండె ఆరోగ్యంగా ఉంచడానికి వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకు వహిస్తుంది అంటే, ఇందులో వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్లో ఆల్ఫా లెనోలినిక్ యాసిడ్లు అండ్ omega-3, omega-6, omega-9 సో ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం ద్వారా ఇవి ఏం చేస్తాయంటే మన రక్తనాళాలలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిందో దాన్ని
తీసివేయడానికి ఈ వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో 100% ఇది వాడుకోవచ్చు. ఇది కేవలం మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనం తినే ఆహారం లాగానే, ఓకేనా. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండయి, ఓకేనా. సో ఎవరైనా వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియోలో చెప్పింది అర్థమైతే సో దాదాపు దీని గురించి నా యూట్యూబ్ ఛానల్లో డెమో కూడా చేసి ఉన్నది. సో ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి డెమో కూడా ఉన్నది. సో ఒకసారి వీడియోస్ చెక్ చేయండి, చూడండి, చూసి తెలుసుకొని సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నా నెంబరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకుంటే ఈ వీడియోలో ఇస్తా, నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక తెలియజేస్తా. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.